ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది ఆమె దగ్గరికి మీరు వెళ్ళలే, మీరు మాట్లాడలే, ఎందుకు మాట్లాడతాం మేడం? నా పిల్లలు చంపేసినాక దానికి నాకేం సంబంధం? ఎందుకు చంపింది అనేది అయితే ఇప్పటికి మనకి ఎవరికి తెలుస్తలేదు. అంటే ఇప్పుడు మన ఉద్దేశంలో అందరం ఆలోచించే విధానంలో ఆయన కోసము ఆయన మోజుల పడి జస్ట్ ఈ ఆస్తి కోసమే. ఎందుకంటే ఇప్పుడు ఆస్తున్నా ఆమె బయటికి వెళ్ళినా కూడా పిల్లలు రేపు పెద్దగా అవుతారు, వాళ్ళకి ఇవ్వవలసింది ఆస్తి. ఆమె ఆస్తి అయితే కాదు, మీరు సంపాదించింది కాబట్టి ఆమె కోసం ఇచ్చిండు. రేపటి దినాలు ఎవరైనా పోయినా పెద్ద మనుషులో కూర్చున్నా కోర్టు పరంగా వెళ్ళినా కూడా లేదమ్మా నీకు రాదు, పిల్ల పేరు మీద ఇంత పిల్లగాని పేరు మీద అని చెప్పేసి ఇద్దరు పేరు మీద వెళ్ళిపోతుంది. ఆమెకి ఏమి ఉండదు. మళ్ళీ ఎటు తిరిగి నీ కష్టమే ఆమె తినవలసింది. ఆమెకు వచ్చే 5,000కో 6,000కో ఆమె ఎన్ని సంవత్సరాలను బతుకుతుంది? అంటే వీళ్ళు మొత్తం ఇదంతా స్కెచ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను చంపుదాం అనుకున్నట్టున్నది. అందరిని చంపుదామని అనుకున్నారు. ఆస్తి కాదు, ఇప్పుడు గంత చేతికొచ్చే పిల్లలు ముగ్గులే చంపి ఆమె రేపు చచ్చిపోతే కొంటపోతుందా చిన్నయ్య డబ్బులన్నీ? ప్రియుడు వాడైనా ఇవ్వలేకపోయినా రేపైనా వాడైనా చచ్చిపోతాడు కదా. మనం ఎవరిని మనం అట్లా మాట్లాడద్దు. కానీ ఇప్పుడు ఆయన కూడా చచ్చిపోయినా కూడా ఆయన అయితే బొందలు వేయరు కదా, పైసలు తీసుకుపోయాను గప్పం కదా మేడం. మనకి ఏం లేదు అసలు. అయినా ఎట్లా నమ్మాలి? ఆమె ఇప్పుడు ఈమె దగ్గర ఆస్తి తీసుకొని ఈవెన్ కూడా వాడు చంపడానికి గ్యారెంటీ లేదు కదా అక్కడ. లేదు కదా, ఆమెకి తెలివి ఉండాలి కదా. రేపు నా పిల్లల చంపమన్నాడు, నా ఆయన చంపమన్నాడు, ఈడు నా ఆస్తి కోసమే అని ఈమెకు దగ్గర తెలివి ఉండాలి కదా. ఎప్పుడు నాకు ప్రీడే కావాలన్నా ప్రీడు కావాలన్నప్పుడు ప్రీడే మన వెళ్ళిపోయేది ఉండే, నా పిల్లలు నాకు ఇడిచిపెట్టేది ఉండే, నేను బ్రతికించుకుంటుండే. మా ఇంటికాడ మా అక్కళ్ళు, మా బావాళ్ళు, మా అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నా తల్లి లేని పిల్లలు అని నా అక్కలు చూడకపోదురా, మా తమ్ముళ్ళు చూడకపోదురా, మా అన్నలు చూడకపోదురా? బంగారంలాగా బతికిస్తుంటుంది మేడం. నాకు ఆస్తుంది మేడం, అంత కాదంటే ఇక్కడ పొలం అమ్మేసుకుందు, నా పిల్లల కంటే ఎక్కువనా? అవును. ఇవాళ రేపు పిల్లలు పుట్టకనే ఎంతోమంది హాస్పిటళ్ళకి లక్షలు తగలబెడుతున్నారు. గుళ్ళు గోపురాలను ఎన్ని తిరిగినా కూడా ఫలితం లేని వాళ్ళు కూడా ఏదో దత్తత తీసుకుంటారు, పెంచుతున్నారు. ఏదో ఒకరు ఉండాలే కదా తోడు కన్నట్టు పెళ్లి చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఒక్కరంటే అసలు ముగ్గురిని అంత అంత అసలు దారుణమైన స్థితి. నిజంగా మీ పరిస్థితి అయితే నిజంగా ఎవ్వరికి రావద్దు మేడం, పగవానికి కూడా రావద్దు. అసలు ఆడుకునే పిల్లలకి వాళ్ళకి ఏమి తెలుసు, ఏదో ఎవరైనా పెడితే తింటారు అంతే.